భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణి నహి నహి రక్షతి డుక్రుం కరణి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. భజగోవిందంలో ఒక అద్భుతమైన ఒక ఆవిష్కరణ. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణి. దీన్ని మనం గత దీనిలో తెలుసుకున్నాము. దీని అర్థం పరమార్థం తెలుసుకున్నాం. గోవిందుని భజించు అంటే భగవంతుని యొక్క స్మరణలో ఉండు. నీకు కాలం దాపురించినప్పుడు నీకున్నటువంటి ప్రపంచ జ్ఞానం కావచ్చు, లేకపోతే విషయ జ్ఞానం కావచ్చు, ఇవేవి నిన్ను కాపాడవు. దీన్ని గుర్తు చేస్తూ చెప్పారన్నమాట శంకర భగవత్పాదులు. కాలం దాపురించినప్పుడు అంటే మరణ సమయము అని ఒకటి, ఇంకొకటి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఏదైనా ఒకటి చాలా చేయాల్సి వచ్చినప్పుడు, అర్జెంటుగా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏమి తోచదు, దిక్కు తోచదు. పోతన భాగవతం రాసినప్పుడు భాగవతంలో శంఖం పట్టడు చక్రం, శంఖము చక్రం పట్టడు, సిరికించి చెప్పడు, భార్య లక్ష్మికి చెప్పడు, ఉన్నట్టు బయలుదేరేశాయంట. అక్కడ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి యొక్క వాడు శ్రీహరి కాపాడు అని ముసలిని పట్టుకుంది కాపాడు అని అరిస్తే భార్యకు చెప్పకుండా ఆయుధాలు తీసుకోకుండా అట్లే బయలుదేరేశాడు అని రాస్తాడు పోతను. ఇది రాస్తే దీన్ని వాళ్ళ బావమరిది శ్రీనాథుడు అవహేళన చేస్తాడు. ఏం బావ ఇలా రాశావు అంటే, ఏమి విష్ణు అవన్నీ తీసుకొని బయలుదేరానా, లేకపోతే తీసుకోకుండా బయలుదేరంటే దేవుడు అట్లా అవుతాడంటావా ఏమిటి? దేవుని విషయం గురించే ఇలాంటి చర్చ వస్తుందన్నమాట. భగవంతుని గురించి భగవంతుడు అలా బయలుదేరి వచ్చేస్తాడంటావా? ఎక్కడైనా అవుతుందా చెప్పు, నువ్వు ఏం మరీ అతిశయోక్తిగా చాలా ఇదిగా రాశావు ఏంటి అన్నాడు. ఇది వినిపించుకున్నటువంటి పోతన కుమారుడు అదే సమయంలో ఏం చేశాడు అంటే, ఒక పెద్ద రాయి తీసుకుని బయట ఉన్న బావిలో పడేసి అయ్యో 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 పడిపోయింది 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 బిగ్గరగా అరిచాడు. ఏం పడిపోయిందో ఏమైపోయిందో అని అందరూ దెబ్బ పరిగెత్తి వచ్చారు. అందరూ పరిగెత్తుకుని వస్తే అదేంటి తాడు తీసుకురాలేదా, ఏం తీసుకురాలేదా అని అడిగాడు అబ్బాయి. అది మాకేం తెలుసు, ఏం పడిందో ఏమైందో మాకేం తెలుసు, అందుకోసం బయలుదేరి వచ్చేసాం, ఎట్లున్నాను అట్లా వచ్చేసాం, ఎవరికి ఏమైందో అని ఒక ఆతృతలో వచ్చేసాం. మరి మీరేమో విష్ణు ఎందుకు తీసుకురాలా, నారాయణుడు అని తీసుకురావాల్సింది కదా, అన్నీ మర్చిపోయి వచ్చారు, అన్నీ మీరు హేళన చేశారు కదా. ఎప్పుడైనా సరే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆలోచిస్తూ కూర్చోరు. అప్పుడు తక్షణం అప్పుడు ఏదో కార్యోన్ముఖులు అయిపోతారు, ఏమో చేయాలని. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనల్ని తక్షణం కాపాడాల్సింది ఏంటి అంటే భగవన్నామ స్మరణ. అంటే భగవంతుని స్మరించుకోవడం మనల్ని కాపాడుతుంది. భగవంతుని స్మరించుకోవడం మనం కాపాడుతుందంటే ఎట్లా కాపాడుతుంది అంటే, ఫస్ట్ థింగ్ మన మనసులో ఒక భరోసా ఏర్పడుతుంది. భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. 90% మనం చేసే పనులు చాలా వరకు సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఏంటంటే మనసు నెమ్మదిగా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా చాలా చక్కగా జరుగుతుంది. మనసు కనుక చాలా విచలితమై బెంగలతో కూడుకొని, భయాలతో కూడుకొని, బాధలతో కూడుకొని, తిట్టుకుంటూ మనం కనుక అలా చేసామనుకోండి పని, ఎంత మంచి మీరు ఎక్స్పర్ట్ అయినా, ఎంత బాగా చేయగలిగిన వాళ్ళైనా ఆ పని దెబ్బతింటుంది. అందుకే ఒక పని చక్కగా జరగాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక భరోసా కావాలి. ఏమా భరోసా? భగవంతుడు ఉన్నాడు, మనకన్నా ఒక గొప్ప శక్తి ఉంది.
అది మనల్ని నడిపిస్తోంది, మనం ఎంత దాని ముందు అనేటువంటి ఒక తత్వచింతనే లేకపోతే మనిషి ఏమవుతాడంటే వీటి వెనక వాటి వెనక అన్ని సమకూర్చుకోవడంలో నిమగ్నమైపోతాడు. తాను నిజంగా సమయం వచ్చినప్పుడు తను సమకూర్చుకున్నవి ఏవి కూడా తనకు నిరుపయోగంగా అయిపోతుంది. అందుకే దీన్ని గుర్తు చేసుకోవడానికి ఏదో చనిపోయేటప్పుడు నారాయణ స్మరించడం అని కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా నువ్వు నారాయణ స్మరణలో ఉంటే, భగవంతుని కనుక నువ్వు స్మరిస్తూ ఉంటే, ఓం నమ శివాయను లేకపోతే గోవిందాను ఏదైనా సరే ఒక భగవత్ తత్వాన్ని కనుక నువ్వు చింతనలో ఉంటే అది నీకు ఇచ్చే భరోసాతో ఎటువంటి పరిస్థితినైనా చాలా సునాయాసంగా నువ్వు ఎదుర్కోగలవు. ఇది మనం భజగోవిందం గురించి తెలుసుకున్నప్పుడు మొట్టమొదటి దీనిలో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం చూసేటువంటి రెండవ శ్లోకం ఏంటి అంటే, మూఢజహీ ధనాగమ తృష్ణాం, మూఢజహీ ధనాగమ తృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, యల్లభసే నిజ కర్మోపాత్తం, యల్లభసే నిజ కర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం, విత్తం తేన వినోదయ చిత్తం, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే మూఢమతే. మూఢుడు అంటే ఎవరు అని చెప్తున్నాడు. ఇంతకుముందు మూఢమతే అని తిట్టాను, మూఢుడు అంటే ఎవరు అనేది అర్థం చేసుకో అని చెప్తున్నారు రెండో దాంట్లో. ఏంటి నేను మూఢమతే అనేసాడే అని చాలామంది కనిపిస్తూ ఉంటాం. మూఢుడు అంటే ఎవడు అంటే మూఢజహీ ధనాగమ తృష్ణ. మూఢుడు ఎటువంటి వాడు అంటే ధనాగమ తృష్ణములో, అంటే ధనము ఆగం రావాలా అనే తృష్ణ అంటే దాహంతో, ధనదాహంలో వాడు మునిగి ఉన్నాడు. మూఢజహీ ధనాగమ తృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. ఒక సద్బుద్ధితో చేయి నడుచుకో, సద్బుద్ధితో నడుచుకుంటే మనసు వితృష్ణ అవుతుంది. మూఢజహీ ధనాగమ తృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, యల్లభసే నిజ కర్మోపాత్తం, యల్లభసే నిజ కర్మోపాత్తం. ఎప్పుడైతే మనం నిజ కర్మల ద్వారా ఏదైతే మనం పొందుతామో అటువంటి విత్తం అంటే డబ్బు, విత్తం తేన వినోదయ చిత్తం, అది మన యొక్క చిత్తం వినోదమయం అవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే నీవు సంపాదించిందంతా కూడా నీకే బంధనమై, నీకే బరువై, నీకే అన్ని రకాల మనోవేదనలకు గురి కారణమై, నువ్వు ఏ దానికోసమైతే తాపత్రపడ్డావో, ఏదైతే దాన్ని పొందాలనుకున్నావో అది పొందినప్పుడు నువ్వు ఆనందాన్ని పొందలేవు, వినోదం దొరకదు. అంత చేసి అంటాను చూడు, అంత చేసి ఏం పొందాడు అని. ఎందుకు అంటే మూఢుడు ఎక్కడ పడ్డాడంటే ధనాగమ తృష్ణలో పడ్డాడు. మూఢుడు అంటే ఎవడు అంటే ధనం పొందడంలో, ధనం సంపాదన చేయడంలో ఎవడైతే మునిగి ఉన్నాడో వాడు మూఢుడు. ధనం వెంట పడితే వచ్చేది కాదు, ధనం మన వెంట వచ్చేటట్టుగా ఉండాలి. ధనం అనేది ఒక ఉపకరణం, అంటే మనం ఏదైనా చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సహాయపడేటువంటిది, ఒక పరికరం లాంటిది. దానికోసం మనం తృష్ణ పొందుతూ వస్తే దాన్ని పట్టుకొని చేయాల్సిన పని మానేస్తాం. డబ్బు వచ్చింది, ఎవరు చెప్తారు, ఒక కష్టపడి రూపాయి సంపాదించు, తర్వాత చూడు అది ఏం చేస్తుంది. అది సంపాదించినాక అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఇంకొకింత సంపాదించు అని ప్రేరణ కల్పిస్తుంది. 100 ఉన్నది 1 ఉన్నది 100, 100 ఉన్నది 1000, 1000 ఉన్నది 10,000, 10,000 ఉన్నది 1,00,000, 1,00,000 ఉన్నది 10 లక్షలు, 10 లక్షలు ఉన్నది కోటి, కోటి ఉన్నది 10 కోట్లు. ఒకసారి ఆశ్చర్యం అయితే అన్ని కోట్లు ఏం చేసుకుంటారా అని వాళ్ళని అడుగు చెప్తారు అంటారు. ఎందుకంటే పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే సంపాదన అనేది తెలిసిపోయింది, ఒక రహస్యం. చాలా బాగుంది, సంపాదించుకోవచ్చు,
బాగా సంపాదించవచ్చు, సంపాదించడానికి మార్గం ఉంది అనేది తెలిసిపోయింది. తెలిసిపోయాక ఏమైపోయింది, ఎందుకు సంపాదిస్తున్నాం మర్చిపోయాం. సంపాదించడం తెలిసిపోయింది కానీ ఎందుకు సంపాదించడం అనేది మర్చిపోయాం. ఫస్ట్లో సంపాదన ఎందుకుంటే మనం ఏదో పని చేయాలా, ఇచ్చేయాలా, దానికి డబ్బు కావాలా, దీనికి డబ్బు కావాలా, దీనికి చేయాలి. తర్వాత ఇప్పుడు ఏం కావాలా తెలియదు, మూఢుడికి ఎందుకు కావాలో తెలియదు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, సంపాదన అనే తృష్ణలో పడిపోయాడు. ఏది ధనాగమ తృష్ణ, ధనమును పొందాలా అనేటువంటి ఒక తృష్ణ. ఎంత పొందినా తనివి తీరనటువంటిది ఏది అంటే ధనమే అన్నమాట. వేరేది ఏమైనా ఆహారం అనుకో, తిన్నావనుకో, ఒక స్టేజ్ వస్తేనే చాలా అనిపిస్తుంది, కడుపు నిండిపోయింది అనిపిస్తుంది. నేను ఒక సినిమా చూసావు, 2 సినిమాలు చూసావు, 3 సినిమాలు చూసిన తర్వాత చాలే అనిపిస్తుంది. కానీ డబ్బు అలా కాదు, అది పడుకోనిది. అది వస్తే అది ఏం చేస్తుంది, ఇంకొంచెం 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 అనేటువంటి ఒక భ్రమలో పడిపోతుంది. మనిషి ఆ తృష్ణలో పడిపోయాక, అది ఒక తృష్ణ అంటే ఏమి, ఎండమావిలాగా. ఆ ఎండమావిలో పడిపోయాక మనిషికి వాడు ఏం చేస్తున్నాడు కూడా తెలియదు. పురంధరదాసులు విన్నింటారు మీరు, కర్ణాటకలో చాలా గొప్ప మహా విద్వాంసులు అనడానికి భక్తుడు, మహాభక్తుడు. అది అవడానికి ముందు అతనంత పిసినారు ఇంకొకడు ఉండడు. అతను నారాయణుడు అని అతని పేరు. అతనికి ఒక ఆశ ఏమిటంటే నవకోటి నారాయణుడు అని పేరు పొందాలా. అంటే ఆ కాలంలో 9 కోట్లు ఉంటే రాజు కన్నా చాలా ధనవంతుడు అన్నమాట. 9 కోట్లు సంపాదించాలి నా జీవితంలో అని తను ఒక ధ్యేయాన్ని తీసుకున్నాడు. దాన్ని పెట్టుకున్నాక అతను ప్రతి పైసా 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 కూడా పెడుతున్నాడు. ఒక మెతుకు ఎక్కువ తింటే అయ్యో ఎక్కువైపోతుంది, తినకూడదు, మిగిల్చుకోవాలా అని మిగిల్చుకుంటున్నాడు. భార్యకు అన్ని రకాల నిర్బంధనలు చేశాడు. నువ్వు బిచ్చగాడికి పెట్టకూడదు, నువ్వు ఇదంతా వృధా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు పోవడం రావడం కాదు, ఈ ఖర్చులన్నీ కూడా పోస్తే మనకు ఎప్పుడవుతాం నవకోటి నారాయణ. కాబట్టి నేను నవకోటి నారాయణ కావాలంటే అని అన్ని రకాల బంధనాలు చేస్తే చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పిల్లల కంటే కూడా కష్టమేమని పిల్లలు కూడా కన్నటువంటి పరిస్థితి. అది ఒక మంచిదే అనుకున్నట్టుంది, ఎందుకంటే పిల్లలు వస్తే ఖర్చు కదా. సో అంత పిసినారి నారాయణ. ఆ నారాయణకి అంతా ఉన్న తలపంతా ఉదయం లేచిన రాత్రి వరకు ఏంటి, నవకోటి నారాయణ అనిపించుకోవాలి. దానికోసం ఎన్నో రకాల వ్యాపారాలు చేసి చాలా త్వరగా గనుక కోటీశ్వరుడు కావాలంటే మార్గం ఏంటి అంటే వజ్రాల వ్యాపారం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు బహుశా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, అప్పుడు వజ్రాల వ్యాపారం చేస్తే బాగా సంపాదించు. దానికోసం వజ్రాల వ్యాపారం మొదలుపెట్టాడు. ఎక్కడా లేనటువంటి ఒక మంచి వజ్రంతో తన భార్యకు ఒక ముక్కరు చేయించాడు. అది ఎవరి దగ్గర ఉండదు అటువంటివి. అటువంటి వజ్రాలన్నింటినీ సంపాదించుకోవడం, తద్వారా తాను ఎంత సంపాదించాలని లెక్క పెట్టుకోవడం చేస్తుంది. ఇతనికి ఆ లక్ష్మి మీద ఉన్నటువంటి ప్రేమకు నారాయణుడికి ప్రేమ కలిగింది. వీడికి నాకన్నా ఎక్కువ ప్రేమ ఉంది లక్ష్మి గురించి అని. వీడికి తెలియజేయాలి, వీడికి తత్వం తెలియజేయాలని ఒక సన్యాసి రూపంలో అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి అతన్ని అడిగాడు, అయ్యా బాబు, చాలా కష్టాల్లో ఉన్నాను, దారిద్ర్యంలో ఉన్నాను, నాకేమైనా సహాయం చేయని అడిగాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది ఎవరైనా వచ్చి డబ్బు అడిగితే కానీ ఏమైనా అడిగితే. ఎందుకంటే వాడు అడుగుతున్నాడంటే అతను నా నవకోటి నారాయణ కాకుండా చేస్తున్నాడు. వీడు నారాయణ ఇంటికి వచ్చాడు సన్యాసి. వెళ్ళి అక్కడ ఆమె ఎప్పుడు చింతతో కూర్చుని ఉంటుంది. ఎందుకు ఈరోజు భర్త వచ్చి దేనికి తిడతాడో, ఏం ఖర్చు పెట్టానని నన్ను అంటాడో, ఏమో ఎలాగో ఎంత మిగిలించుకోవాలో ఏం చేయాలని ఆమె బాధపడుతూ ఉంటే ఆ సమయానికి ఇతను వచ్చి ఆమెను అడుగుతాడు, అమ్మ చాలా కష్టాల్లో ఉన్నాను, నాకేమైనా సహాయం చేయమని అడిగితే అప్పుడు నారాయణుడు అతను ఆమెకు ఒక ఆలోచన కలిగిస్తుంది. కష్టాల్లో ఉన్నాడు కదా, మనం సహాయం చేయాలి కదా ఆలోచన వస్తూనే ఆమె అంటుంది, ఏమైనా ఇవ్వాలని ఉందయ్యా, కానీ నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్త చాలా పిసినారి, ఏమి ఇవ్వనీయడు, పిల్లికి కూడా భిక్షం పెట్టనీయడు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఇలా అన్నీయడు, ఎందుకంటే ఆ మెతుకులైనా అది ఎత్తుకుపోతుందేమో అనేటువంటి వాడు, అందుకోసం ఏం చేయను అని బాధపడుతుంది. ఇలా నీకు ఇవ్వాలని ఉన్నా కూడా నీ పరిస్థితి ఇలా ఉందనా, నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను. అప్పుడు అతను ఉన్నాడు, పోన్లేమ్మా ఒక చిన్న పని చేయి చాలు, నాకు చాలా సహాయం అవుతుంది, నీ ముక్కెర ఉంది కదా అది ఇస్తే చాలు నాకు సహాయం అయిపోతుంది అని అడుగుతూనే ఆమెకి ఏదో ప్రేరణ కలుగుతుంది. భగవంతుడు ఏదో కల్పిస్తూనే ఆమె ముక్కెర తీసి ఆయన చేతిలో పెట్టేసి నాయన ఏదో ఒకటి చేసుకో బాగుండు అని చెప్పి అతను అది తీసుకుని నేరుగా నారాయణుని కొట్టుకే వస్తాడు. నారాయణుడు కొట్టులో కూర్చున్నాడు, వజ్రాల వ్యాపారి. అతని దగ్గరికి వచ్చి, అయ్యా పోనీ నువ్వు ధన సాయం చేయకపోతే పోయావు, నాకు ఒక సాధ్వీమణి ఈ ముక్కెర ఇచ్చింది, ఈ ముక్కెరను తీసుకుని నాకు డబ్బులు ఇవ్వు అన్నాడు.
సరే అని చూశాడు. చూస్తే అది ఏదో కాదు, తన భార్య ముక్కరే. బాగా చూశాడు, పరిశీలనగా చూశాడు. ఇట్లాంటి వచనం ఇంకెక్కడ దొరకదు, ఇది నేను ప్రత్యేకంగా నా భార్య కోసం చేయించా, ఈ ముక్కర పట్టుకొచ్చాడే అని. ఎక్కడి నుంచి తెచ్చావన్నా? ఒక స్త్రీ ఇచ్చింది, ఒక మహిళ ఇచ్చింది, ఒక అమ్మ ఇచ్చింది నాకు, నా కష్టాలు విని అని. వారిని ఇలాగుందా అనేసి దాన్ని తీసి సొరుగులో వేసేసాడు. వేసేసి కొట్టు మూసేశాడు. నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తా అని హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు. దారి ఇప్పుడున్నా తిట్టుకుంటున్నాడు తన భార్య. ఎటువంటిది ఇది, నాకు తెలియకుండా ఇట్లాంటి పనులు చేస్తుంది, నేను ఈ చోట కష్టపడి నేను ఇంత కూడబెట్టి ఇంత చేస్తుంటే ఈమె అందరికీ దాన ధర్మాలు చేసి, అది ఆ ముక్కెర ఎన్ని వేలదది, ఎన్ని లక్షలది, అటువంటి దాన్ని ఈమె పోగొట్టుకుంటుందా అనేసి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, ఆయన ఎప్పుడైతే తలుపు తట్టి అరవడం మొదలు పెట్టాడో ఈమెకు అర్థమైపోయింది, ఓహో నా ముక్కెర అక్కడికి వెళ్ళింది, ఈయన ఇంక వచ్చాక నన్ను ఇంక నరికేస్తాడు, చంపేస్తాడు, అయిపోయింది నా పరిస్థితి అనే భయంతో ఆమె వెళ్ళి తలుపు తీసినా కూడా లోపలికి వెళ్ళిపోయి ఆమె బాత్రూంలో తలుపు వేసుకుని, స్నానాల గదిలో తలుపు వేసుకునేసి స్నానం చేస్తున్నానండి అన్నారు. సరే ఎక్కడ నీ ముక్కర మొదలు చూపించు అని మొదలుపెట్టాడు. ఈమె గుండె గొంతుకు వచ్చేసింది. అయ్యో అయిపోయింది నా పరిస్థితి, ఈరోజు మా ఆయన ఇంక నన్ను ఇంక వదలడు, ఎట్లాంటి పని అయిపోయింది, భగవంతుడా నన్ను కాపాడు, ఏం చేస్తావు అని ఒకసారి భగవంతుని తలుచుకుంటూనే అక్కడ ఆమె స్నానం చేసేటప్పుడు పసుపు ఎక్కడైతే పూసుకుంటూ ఆ పసుపు కప్పులో ముక్కెర ఉంది. ఒక్కసారి అయ్యో నా ముక్కెర ఇక్కడుందా, నేను చూడు ఏమో చేశాను, అమ్మాయి అని తీసుకొచ్చింది, ఆమెకు తెలవలేదు తాను ఇచ్చింది, అవన్నీ మర్చిపోయింది, తీసుకుని వచ్చి ఆయన దగ్గర చూపించింది. చూస్తూనే చూసాడు, అక్కడ ఇచ్చిన ముక్కర, ఇక్కడ వచ్చిన ముక్కర సేమ్, రెండు ముక్కర్లు ఉండడానికి వీల్లేదే, రెండు చెవులు ఉండొచ్చేమో కానీ ముక్కర ఒకటి ఉండాలి కదా, ఇదేనా అయింది ఇది అని తీసుకున్నాడు. తక్షణం అతనికి ఇంకా షాక్లో ఉన్నాడు, ఏమిదో మాట్లాడడం లేదు. పరిగెత్తుకొని కొట్టు దగ్గరకు వస్తే అతను లేడు, సన్యాసి లేడు. సరే తలుపు తీసి లోపలికి వెళ్ళి సొరుగు తీస్తే దానిలో ముక్కెర ఉంది, ఇక్కడో ముక్కెర ఉంది. అటువంటిదే ముక్కెర రెండు ఉండేసరికి కనుక ఆశ్చర్యం, ఏమైంది ఇది, ఏమైంది, తనకి బుద్ధి పనిచేయడం లేదు, ఇటువంటి ముక్కెర ఇంకో దానికి ఉండడానికి వీలే లేదు, అటువంటి ముక్కెర ఎలా తయారైంది అంటే, ఒకడు నన్ను అడగడానికి వచ్చాడు, బిచ్చం అడగడానికి వచ్చిన వ్యక్తి దగ్గర ఇటువంటి ముక్కెరే దొరికింది అంటే అతను ఎంత సంపన్నుడై ఉండాలా, అతను ఏమడిగినా తీసిచ్చే ఎట్లాంటి వాడు ఉంటే వాడిని పట్టుకోవాలి. కానీ నేనేంటి ఈ ముక్కెర పట్టుకున్నాను, ఈ డబ్బు పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను బయటకు వచ్చి అందరినీ అడిగారు, చూసా ఇట్లాంటి ఒక సన్యాసి వచ్చాడు, అతను చూశారా ఇట్లాంటి అని ఆయన వెంటబడ్డాడు. ఇది కూడా ఏంటి, నవకోటి నారాయణ అవడానికి ఇతను సహాయపడతాడని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరో చెప్పారు ఇలా ఉన్నారు, అలా ఉన్నాడు. అలా వెళ్తే అక్కడ కృష్ణుని దేవస్థానానికి వచ్చాక ఎవరు చెప్పారు, లోపలికి వెళ్ళాడయ్యా అని. ఈయన లోపలికి వెళ్ళి అలా కృష్ణుని చూస్తూనే అతనికి అర్థమైపోయింది, ఓ ఆ విగ్రహం చూస్తూనే అతనిలో భజ గోవిందం మొదలైపోయింది. అరే రే రే రే, నేను ఇన్నేళ్ళు ఎంత తప్పు చేశాను, నేను లక్ష్మి వెంట పడ్డాను, నారాయణుని పట్టించుకోలేదు, ఆ నారాయణునే నేను కనుక తీసుకుంటే లక్ష్మి ఏంటి అన్నీ వస్తాయి నా వెంట, నేను లక్ష్మిని కాదు పట్టుకోవాల్సింది నారాయణుని. అక్కడి నుంచి అంత సర్వస్వం త్యాగం చేసేసి నాకు నారాయణే కావాలని భార్యాభర్త ఇద్దరు కూడా అన్ని తమకున్నటువంటి అన్నిటినీ అందరికీ పనిచేసి నవకోటి నారాయణ అయిపోయాడు. నిజంగా నవకోటి నారాయణ అయిపోయాడు. అతను నవకోటి నారాయణుడు ఉంటే కోటి విధాలుగా నారాయణని స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఎవరైనా అత్యంత సంఖ్యలో దేవుడి మీద కావ్యాలు అంటే దేవుడి మీద పాటలు రాసుంటే పురంధరదాస కృతులే ఉంటాయి. కొన్ని లక్షల కొలది 4 లక్షలు రాశారని విన్నాం, 4 లక్షల పైగా. అన్నీ వాటిని రాయగలిగే ఎంత గొప్ప శక్తిని భగవంతుడు ఇచ్చాడు, అంతకు మించి కూడా ఇచ్చాడు భగవంతుడు. దాన్ని పొందిన అనుభూతి, దానిలో పొందిన దాన్ని డబ్బులతో లెక్క పెట్టలేము కదా. అందుకే మూఢుడు ఎక్కడ వెళ్తుంటాడు అంటే ధనాగమ తృష్ణలో ఉంటాడు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. సద్బుద్ధి అంటే ఏంటి, చాలామంది మంచి మనసుతో మంచి మార్గంతో చెప్తుంటారు. బుద్ధి చాలా, శంకరాచార్యులు వాడే ప్రతి పదము చాలా నిర్దిష్టంగా ఉంటుంది. మనకి ఈ తేడాలు తెలియదు, బుద్ధి మనసు చిత్తం ఇవి తెలియదు. ఇది బాగా చక్కగా విన్నది, దీనిలో బుద్ధి మనసు చిత్తం మూడింటి గురించి ప్రస్తావన వచ్చింది. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. చిత్తం అనేది కూడా ఈ మూడిటి గురించి ప్రస్తావన వచ్చింది, మనస్సు బుద్ధి చిత్తం గురించి. ఇవి మనిషి యొక్క ఫేకల్టీస్, అంటే మనిషికి ఉన్నటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి కొన్ని వసతులు. ఈ వసతుల్ని మనం సరిగా వినియోగించుకోని కారణంగానే మనం ఏమైపోయింది, మూఢులైపోయాం. మూఢుడు అంటే
ధనాగమ తృష్ణలో పడిపోయాం. సంపాదన అనే ఒక స్ప్రీ, ఒక దీనిలో నేను వాడికన్నా ఎక్కువ సంపాదించాలా, వాడు ఒక ఇల్లు కడితే నేను 2 ఇళ్ళు కట్టాలా, వాడు ఇచ్చేస్తే నేను దానికన్నా పెద్ద పదవి సంపాదించాలా, వాడికన్నా నేను ఇంకా ఎక్కువ పక్కన వాడికన్నా వీడికన్నా అనేటువంటి ఒక విచిత్రమైన ఒక పోటీతత్వంలో ఉండి దానిలో పొందిందే చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం. అదే చాలా గొప్పగా పొందామనుకుంటాం. అది పొందిన కొద్దిసేపటికి ఏమవుతుంది, ఇంకోడు వస్తాడు, వాడొచ్చేసరికి వాడొచ్చాడని మళ్ళీ ఆ నీడను మనం పట్టుకోవడానికి పరిగెత్తు ఉంటాం అన్నమాట. సో ఇటువంటి ఒక తాపత్రయంలో ఉన్న మనిషికి, మూఢునికి ఎలా దాని నుంచి విముక్తి కలిగేది అంటే, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. సద్బుద్ధితో నువ్వు కనుక చేస్తే మనసు వితృష్ణమవుతుంది, మనసు కోరికల నుంచి బయటపడుతుంది. వితృష్ణ, వి అనే పదము 2 రకాలుగా వాడుతుంటాం. వి అంటే విశేషమైనటువంటి తృష్ణ అని ఒక అర్థం వస్తుంది. వితృష్ణ అంటే తృష్ణను వదిలిపెట్టి ఉంటాం అనేది ఒకటి వస్తుంది. రాగము, వైరాగ్యం. రాగం అంటే మామూలుగా పొందే ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధం. వైరాగ్యం అంటే అనుబంధం లేకుండా ఉండుట కావచ్చు, ఇంకొకటి విశేషమైనటువంటి అనుబంధం ఏర్పరచుకోవడం. అదేవిధంగా వితృష్ణ అనే పదం, తృష్ణ రాహిత్యం అని కాదు, తృష్ణలో ఒక విశేషమైనటువంటి తృష్ణ, వేరే రకమైన ఒక కోరిక కలుగుతుంది. కోరికలు చాలా తప్పు అని మనకు ఒక పెద్ద భావనను బౌద్ధం నుంచి మనం స్వీకరించాం. మన దేశానికి ఒక పెద్ద సమస్య అక్కడి నుంచి మొదలైంది. కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. ఇది ఎక్కడా కూడా వేదాల్లో కానీ వేదాంతంలో కానీ దీని గురించి రాల. ఓకే, కోరికలు ఉండకూడదు అని చెప్పాల. బుద్ధిని ఏ విధంగా నువ్వు వినియోగించుకుంటే నీ కోరికల యొక్క స్వరూపం మారుతుంది అనేటువంటి సత్యాన్ని బోధించాడు. అదే శంకరాచార్యులు ఇక్కడ చెప్తున్నటువంటి మర్మగర్భమైనటువంటి ఒక గొప్ప రహస్యం. ఈ తెలియని వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మంచి ఆలోచనలు చేయాలి. సద్బుద్ధిం అంటే మంచి మంచి మనసుతో. సత్ బుద్ధిం, బుద్ధి సత్యముతో కూడుకున్నదైతే, సత్యానికి అనుబంధమైనటువంటి బుద్ధి అయితే, సత్యాన్వేషణతో కూడుకున్నటువంటి బుద్ధి అయితే అది వితృష్ణం కలుగుతుంది, దాని యొక్క తృష్ణ మారిపోతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశం. అందరూ కూడా చాలా కోరికల యొక్క మూట అయిపోయి బరువు మోయలేక కష్టపడుతున్నారు. ఇది ఎలాంటిది అంటే, ఒక ఆమె రైలు ఎక్కిందంట, పెద్ద మూట పెట్టుకొని కష్టపడి. ఆ రైలు ఎక్కితే ఆ మూటని ఎక్కడ తల మీద పెట్టుకుని బ్యాలెన్స్ పట్టుకొని కష్టపడుతుంటే అక్కడ వచ్చిన ఆయన టీటీ అన్నట, కింద పెట్టమ్మా, దాని మీద కూర్చోవచ్చు. కోరికల మూట ఇది. ఆ మూటను తల మీద ఎత్తుకొని మోస్తున్నాం. కాదు, కోరికల మూటను కింద పెట్టి దాని మీద కూర్చోవడానికి స్థలం ఏర్పడుతుంది. కానీ మనిషికి నెత్తిని ఎక్కించుకొని ఊరేగుతున్నాడు ఈ కోరికలు. అలా కాకుండా వితృష్ణ, దాన్ని దించుకో. అంతేగాని దాన్ని తొలగించుకో అని కాదు, దాన్ని దించుకో. దాన్ని నువ్వు సత్యము అనే బుద్ధితో దాన్ని చూడు. సద్బుద్ధిం. బుద్ధి మామూలుగా చేసే పని ఏంటి అంటే, బుద్ధి ఎప్పుడు కూడా మనకు మంచి చెడు చెప్తుంటాం. మంచి చెడు చెప్పేది సాధారణమైన స్థితి. మంచి చెడు చెప్పడం అంటే ఏంటి, మనకి ఏది మన యొక్క అహంకారానికి, మనం తీసుకున్నటువంటి ఒక పాత్రకు తగినదిగా ఉంటుందో అది మంచి. ఏది మన పాత్రకు తగినదిగా లేకపోతే చెడు. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి చేరారు. ఆ ఉద్యోగం తీసుకున్నాక, నీవు ఫలానా నేను ఉద్యోగిని అని పేరు పెట్టుకున్నాక, ఆ ఉద్యోగానికి తగినటువంటి ఏవేవి హంగామాలు దొరుకుతాయో అవన్నీ కూడా మంచి. ఆ ఉద్యోగానికి చేయడానికి ఏవి అడ్డంకులు వస్తాయో అవన్నీ కూడా చెడు. ఓకే, ఈ విధంగా మంచి చెడు అనేటువంటి వాటి మధ్యలో మనిషి ఎప్పుడు కూడా వ్యత్యాసాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఒక కలెక్టర్ అయ్యావు అనుకో, నువ్వు కలెక్టర్గా ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అంటే, నీ కలెక్టర్ అనే స్థానానికి గౌరవం ఇచ్చేవాళ్ళతో మంచివాడు. నేను కలెక్టర్ని పట్టించుకోండి, ఏం కలెక్టర్ అయితే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళందరూ చెడ్డవాడు. సో ఈ విధంగా మనకేమనిపిస్తుంది, వీళ్ళు మంచివాడు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇలా అనిపిస్తుంది. దేన్ని బట్టి మంచి చెడు? నేను తీసుకున్నటువంటి ఒక స్థానాన్ని బట్టి, నా అహంకారాన్ని బట్టి నేను నిర్ణయిస్తుంటాను. ఇది బుద్ధి యొక్క సాధారణమైన పని. గురూజీ అని పిలిస్తే, అబ్బా మావాడు, ఇదిగో రవి గారు ఇక్కడ రండి అంటే, వీనికి నా యొక్క గౌరవాన్ని నన్ను గుర్తించడం లేదే, నన్ను గౌరవించడం లేదే అనే భావన వచ్చింది. వీళ్ళందరినీ కొంచెం, వీళ్ళకి తెలియదు, సంస్కారం లేదు, వీళ్ళకు బుద్ధి లేదు అనుకుంటున్నాడు. బుద్ధి లేదు కాదు, మన బుద్ధి ఎలా పనిచేస్తుంది. ఏమది, నేను తీసుకున్నటువంటి స్థానానికి ఏది తగిందో అది మంచి, ఏది తగిందో అది చెడు అని నేను నిర్ణయించుకున్నాను తప్ప దానిలో ఏం లేదు, నేను ఏమీ కాదు.
కాబట్టి సత్యం ఏమి అన్వేషణ చేయాలా అంటే, సత్యము నిజంగా నేను ఏం పట్టుకున్నాను, నేను ఎటువంటి ఒక పట్టింపుతో ఉంటున్నాను, నేను ఎటువంటి అహంకారంలో నేను ఇరుక్కున్నాను, ఇది నేను ఏర్పరచుకున్నదే, ఇది సత్యానికి నేను కాదు, కానీ నేను ఏదో ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రకు తగినట్టుగా ఇది మంచి చెడు అనిపిస్తుంది తప్ప మంచి లేదు చెడు లేదు. అప్పుడేమవుతుంది మనిషికి అంటే, వాడికి ఆ తృష్ణలన్నీ తొలగిపోతాయి. వాడి యొక్క తృష్ణ విశేషంగా ఉంటుంది. ఎటువంటిది ఉంటుంది అనేదాన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది యోగ సాధన అంతా. యోగ సాధన అంతా ఏంటి? సద్బుద్ధిని పొందడం. సత్యముతో కూడుకున్నటువంటి బుద్ధి, సత్యాన్వేషణతో కూడుకున్నటువంటి బుద్ధి. బుద్ధి ఏం కావాలి ఇప్పుడు? సత్యమేది, అసత్యమేది, నిత్యమేది, అనిత్యమేది, దీన్ని మనం పరిశోధన చేసుకుంటూ మనం తెలుసుకుంటూ వచ్చేదే సద్బుద్ధి అన్నమాట. లేకపోతే బుద్ధి అంతా ఏం చేస్తుంది? మావాడేవుడు, పరాయవాడేవుడు, నాకు సహాయపడేవాడేవాడెవడు, నాకు సహాయపడని వాడేవాడు, మా పార్టీ ఏది, ఇంకో పరాయి పార్టీ ఏది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క దాన్ని నాది పరాయిది అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక బుద్ధితో పనిచేస్తుంటాం. ఇది దుర్బుద్ధి ఏం కాదు, కానీ ఇది సాధారణమైన బుద్ధి. దుర్బుద్ధి ఏంటి? దుర్బుద్ధి ఏంటి అంటే, ఎవరికి ఉండకూడదు, నా వరకే నేను బాగుండాలా అనేటువంటి ఒక స్వార్థంతో కూడుకున్నటువంటిది దుర్బుద్ధి. దుర్బుద్ధితో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే, తాను ఏదైతే ఒక నేను ఫలానా అన్నది పెట్టుకున్నాడో దానికోసం ఎవరికి ఏం జరిగినా పట్టింపు లేదు. తన వరకే, తాను గెలవాలా, తాను మంచి పేరు తెచ్చుకోవాలా, తనకి ఏదో అందరికీ దానికోసం ఏమైనా చేస్తాడు. ఇది దుర్బుద్ధి. సద్బుద్ధి అలా కాదు. సత్యం ఇది, ఇది అసత్యం ఇది. సత్యం ఏంటి? మొదటి వాక్యంలోనే చెప్పాను, మొట్టమొదటి దానిలో ఏమని? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణి. ఇది సత్యం తెలుసుకో. ఈ బుద్ధితో కనుక నువ్వు ఆలోచిస్తే సహజంగానే నీకేమైపోతుంది అంటే, ఇది కావాలి, అది కావాలి, లేకపోతే కాదు జీవితం, అయ్యో ఏమో అయిపోతుంది, ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోతుంది. నీకు ఒక విశేషమైనటువంటి తృష్ణ ఏర్పడుతుంది. ఆ విశేషమైనటువంటి తృష్ణ ఏంటి అంటే, సత్యవంతంగా ఉన్నప్పుడు కలిగేటువంటి తృష్ణ వేరేగా ఉంటుంది. ఏమది? నేను ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడగలను, నేను తెలుసుకున్నది ఇంకొకరితో ఎలా పంచుకోగలను, నా దగ్గర ఉన్నది అందరూ కూడా ఎలా దాన్ని తీసుకొని అందరూ కూడా ఎదగగలరు. ఇది వితృష్ణ. వితృష్ణ అంటే విశేషమైనటువంటి ఒక తృష్ణ. ఇంకా వాళ్ళకి ఇద్దాం, ఇంకా వాళ్ళని అభివృద్ధి చేద్దాం, ఇంకా ఉన్న వాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం అందరూ కలిసి అనేటువంటి ఒక భావన కలుగు. తృష్ణ నాకు కావాలనే తృష్ణ వెళ్ళిపోతుంది. అందరితో పంచుకోవాలి, అందరూ ఎదగాల, అందరూ ఉంటే కదా ఈ ప్రపంచం అంటే, నేను మాత్రమే కాదు అన్నీ కూడాను అనేటువంటి భావన కలుగు. అందుకే మూఢ చహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నీకు డబ్బు నీవు సంపాదించినది నిజ కర్మలతో, నిజ కర్మలంటే ఏంటి? నీవు నిజంగా చేయాల్సినటువంటి పనులతో, నీవు చేయకూడని పనులు కాకుండా నీవు చేయాల్సిన పనులతో కనుక నీవు డబ్బు సంపాదిస్తే, ఆ డబ్బు నీకు చిత్తంలో ఏమిస్తుంది? ఒక సుఖాన్ని ఇస్తుంది, నీకు మంచి మెమరీని ఇస్తుంది. అంటే మనకు కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలం గడిచిపోతూ ఉంటే మనం పాత వాటిని గుర్తు చేసుకుంటుంటాం. ఆ పాత గుర్తయినప్పుడు ఏమవుతుంది? ఒక్కోసారి మనకి అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అని చెప్పుకుంటుంటాం. కొన్ని చెప్పుకుంటాం అబ్బా ఆ సమయం అబ్బా అది ఎలాగో గడిచిపోయింది, పీడ విరగడైంది అనుకుంటున్నాం. అంటే మన చిత్తంలో ఎటువంటి ఆనందం ఉందా, సుఖం ఉందా, లేకపోతే దుఃఖం ఉందా అనేది ఆలోచించుకుంటే, వినోదముతో కూడుకున్నటువంటి చిత్తం ఎప్పుడు ఎవరికి దొరుకుతుంది అంటే, ఎవరైతే మనం చేసే ఒక మంచి కర్మతో, నిజ కర్మలతో మనం చేసుకున్నప్పుడు, మంచి కూడా కాదు నిజ కర్మలతో చేసుకున్నప్పుడు వచ్చేటువంటి విత్తం, అలా వచ్చే సంపాదన ఏం చేస్తుంది? అది మనకు మంచి గతాన్ని వదులుతుంది. ఏ గతం అయితే మనకు వినోదాన్ని కలిగిస్తుందో, దాన్ని తలుచుకున్నప్పుడల్లా మీకు వినోదం కలుగుతూ ఉంటుందో, అటువంటి గతాన్ని మనకు ప్రసాదిస్తుంది. అటువంటి మెమరీస్ అంటే అటువంటి జ్ఞాపకాలను మనకు మిగులుస్తుంది. మన జ్ఞాపకాలు ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడుది కాదు, ఈ జన్మది కూడా, వచ్చే జన్మలో కూడా జ్ఞాపకం ఉంది. ఇవన్నీ కూడా ఎలా ఉండిపోతుంది మనకు అంటే, మనం ఏం వెనకలు మనం చేసాం దాన్ని బట్టి ఉంటుంది. దీనికే మనకు ఏది ఇంకొక శ్లోకం కూడా ఉంది, ఏది సుభాషితాల్లో నీతి శతకంలో ఉంది. ఏముంటుంది అంటే, నువ్వు ఎలా చదువుకుంటావు అనే దానికి విద్య గురించి చెప్తారు.
విద్యా దధాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనా ధర్మ తతః సుఖం, ధనా ధర్మ తతః సుఖం. నువ్వు సుఖంగా జీవించాలా అంటే ఎక్కడి నుంచి మొదలవుతుందంటే విద్యతో మొదలవుతుంది. విద్య అంటే ఏమి? నిన్ను నువ్వు తెలుసుకునేది విద్య. విద్య దధాతి వినయం. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నీకు వినయం వస్తుంది. ఏమని? ఆహా, నాలాగే అందరూ కూడాను అనేటువంటి ఒక వినయ భావన వస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకునేవాడు ఏవో భ్రమలో ఉన్నవాడు ఏమనుకుంటుంటావు? నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలనులే అనేటువంటి ఒక భ్రమలో ఉంటాం. విద్యా దధాతి వినయం. ఆ వినయం నుంచి ఏమొస్తుంది? పాత్రత వస్తుంది. తీసుకో అంటే నీకు ఒక పాత్ర జీవితంలో జీవించడానికి తగ్గదు. ఒక డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, ఒక లాయర్ గాను, లేకపోతే ఇంకొక వర్కర్ గాను, ఒక నౌకర్ గాను, ఏదో ఒక పాత్రత వినయంతో కూడుకున్నటువంటి పాత్ర. అప్పుడు ఆ పాత్రతకు అంటే ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రను చక్కగా నిర్వహిస్తాం. ఎప్పుడు వినయంతో కూడుకుని ఉంటాం. ఆహా, భగవంతుడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావా సేవ చేయడానికి అనే భావంతో చేసినట్టు. వినయాత్యాతి పాత్రత, పాత్రత్వా ధనమాప్నోతి. అప్పుడేం మనం ఆ పని చేసిన దానికి తప్పకుండా దానికి ప్రతిఫలంగా డబ్బు వస్తుంది. మనం సేవ చేసిన దానికి తగినటువంటిది మనకి ఇచ్చేస్తాడు భగవంతుడు. మొక్క వేసినాక అది పెరిగి అది ఎలా పూసి కాయలు కాస్తుందో అదేవిధంగా నువ్వు చేసిన దానికి ఫలం ఉండే ఉంటుంది. పాత్రత్వా ధనమాప్నోతి. ధనా ధర్మ తతఃసుఖం. ఆ ధనాన్ని ధర్మంతో నువ్వు గనక వెచ్చిస్తే, ధర్మం అంటే ఏంటి? అందరికీ అవసరమైన విధంగా నువ్వు కనుక వెచ్చిస్తే అది నీకు సుఖాన్ని ఇస్తుంది. ధనాన్ని అధర్మంగా వెళ్ళి స్వార్థంతో నువ్వు కనుక వినియోగించుకుంటే అది సుఖాన్ని ఇవ్వదు, భయాన్ని ఇస్తుంది. అందుకే దాన్ని అర్థం చేసుకునేటువంటిదే దీనిలో మూఢుడు ఏమయ్యాడు? ధనాన్ని సంపాదించుకోవాలా అనేటువంటి తృష్ణలో పడి ఉన్నాడు. వాడు మూఢుడు. కురు సద్బుద్ధిం మనసు వితృష్ణ. సద్బుద్ధితో నువ్వు నడుచుకుంటే మనసు వితృష్ణమైపోతుంది. ఎల్లభసే నిజ కర్మోపాత్తం. నువ్వు నిజ కర్మలతో ఉపాత్తం పొందుతావో ఏది? విత్తం, డబ్బు. అది తేన వినోదయ చిత్తం. అది నీకు నీ చిత్తానికి వినోదాన్ని కలిగిస్తుంది. మనిషికి కావాల్సింది ఏంటి అంటే మనం ముందుకు వెళ్తుంటే వెనక ఎలా ఉండాలా? సంతోషం, బాగా గడిచింది, బాగా అయిపోయింది, వెరీ గుడ్. రాత్రి పడుకునేటప్పుడు ఎట్లా ఉండాలా? అబ్బా ఈరోజు హాయిగా ఉంది, అన్ని నిద్రపోయేటట్టు ఉండాలి. రాత్రి పడుకుంటే ఉదయం ఇలా అయిపోయింది, ఇలా చేయలేకపోయింది, రేపేమవుతుందో అనే బెంగాలతో కాకుండా ప్రశాంతంగా నువ్వు పడుకోగలగాలి. అది కావాలంటే దేనిపైన ఆధారపడి ఉంది? నిజ కర్మోపాత్తం. నిజ కర్మలతో సంపాదించాలి. నిజ కర్మలతో అంటే ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావో నిజంగా అంటే నిజాయితీ, ఇవన్నీ కూడా నిజంతో సంబంధించి. నిజంగా అంటే నీ మనసు ప్రశ్నించుకో, నేను ఇది చేస్తున్నది ఉత్తమమేనా? నేను నిజంగా మంచి పని చేస్తున్నానా? దీని నుంచి ఎవరికి ఉపయోగం అవుతుందా అనే ఒక మంచి బుద్ధితో నువ్వు కనుక ఇచ్చావనుకో, ఏ పనైనా సరే సేవ చేసావనుకో, తద్వారా వచ్చిన ధనం ఏం చేస్తుంది? నీకు తప్పకుండా నీకు వినోదయ చిత్తాన్ని ఇస్తుంది. వినోదంతో కూడుకున్నటువంటి చిత్తాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇది మీకు దీని యొక్క స్పష్టమైన అవగాహన ఏర్పడింది అనుకుంటాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. వినోదమయ చిత్తము అంటే నాకు ఆనందము ఏది వస్తుంది అనేది. వినోదం వేరే, ఆనందం వేరే. ఓకే, కన్ఫ్యూజ్ కావాలి. ఆనందం అనేది ఇప్పుడు ఉండేది, వినోదం అనేది అక్కడ ఉండేది. మెమరీస్, ప్లెజెంట్ మెమరీస్ అంటారు. వినోదమయ చిత్తం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్లెజెంట్ మెమరీస్. ఇట్ విల్ లీవ్ ప్లెజెంట్ మెమరీస్ బిహైండ్. అర్థమైందా? వితృష్ణ అంటే దాని గురించి ఒక్కసారి వివరణ. వితృష్ణ అంటే ఏమి అంటే కావాలనేటువంటి ఒక కోరిక, బలమైన కోరికను తృష్ణ అంటారు. వితృష్ణ అంటే కోరికలు లేకుండా అనేది ఒక అర్థం. ఒక విశేషమైనటువంటి కోరికతో ఉండడం వితృష్ణ అని. విశేషమైనటువంటి కోరిక అంటే ఏంటి? ఏదో మామూలు కోరికలు కాదు, ఇది ఏదో విశేషం. మామూలు కోరికలంతా ఏంటి అంటే నాకు 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 అనేది మామూలు కోరిక, నాకు నా వాళ్ళకు అనేది మామూలు. అన్నీ ప్రతి జీవరాశి తను తాను కాపాడుకోవడం చేసుకునేది మామూలుది. వితృష్ణ అంటే ఏంటి అంటే ఈ కోరిక ఎట్లా అంటే అందరి కోసం, అందరూ బాగుంది. అది చూస్తే అందరికి విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రం అంటే విచిత్రం ఈ దాంట్లో కూడా అక్కడ ఉంది. ఏంటి మామూలుగా కాదు. ఎక్కడైనా మనిషి తనకు కాకుండా పరుల కోసం ఎక్కడైనా అలా తనంత త్యాగం చేసుకుంటాడా అనిపిస్తుంది. మహాత్మా గాంధీజీనే కాదు, ఎంతోమంది ఏం చేశారు? ఈ మన స్వాతంత్రం కోసం, మన దేశానికి స్వాతంత్రం కావాలనే ఒక బలమైన కోరికతో తమ జీవితాలను వాటిని అన్నిటినీ త్యాగం చేశారు.
ఇది చూస్తే వేరే వాళ్ళకి అనిపిస్తుంది, ఇల్లు కట్టుకున్నాడా, ఏమైనా వాడు ఏమైనా సంపాదించుకున్నాడా, వాడు ఏమైనా దాని నుంచి ఏమైనా చేసుకున్నాడు, పిచ్చోడు కదా అనుకుంటారు. కాదు, అది మామూలు తృష్ణ. అది మామూలుగా అందరూ కూడా చేసుకునే పని. వితృష్ణ ఏంటి? నా దేశంలో అందరూ కూడా సుఖంగా ఉండాలా, అందరూ కూడా స్వతంత్రంగా జీవించాలా, ఈ ఒక తృష్ణ కలిగిందన్నమాట. ఇది వితృష్ణ అంటే. చిన్న పిల్లల్ని అడిగాను నా క్లాస్లో, ఏంటి గొప్పవాళ్ళు అంటే ఎవరు అని. గొప్ప పనులు చేసేవాళ్ళు అని చెప్పారు. గొప్ప పని అంటే ఏంటి అని అడిగాను. అడిగితే ఆ పాప చెప్పింది, ఏమని, గొప్ప పని అంటే ఏంటి అంటే ఏదైతే తాను కోరుకుంటున్నాడో అది అందరికీ దొరకాలనేవాడు గొప్పవాడు అని చెప్పి చిన్న పాప చెప్పింది. ఏంటి చెప్పు, నాకు ఇంకా వివరించుంటే చెప్పింది. చాక్లెట్లు ఇచ్చారు, నేను ఒకనే తిన్నాను అనుకో, అది గొప్పది కాదు, మామూలు. అదే నేను అందరికీ పంచిపెట్టి తిన్నాను అనుకో, అది గొప్పది. సో గొప్పవాళ్ళ జీవితం అంతా అంతే. ఏంటి, ఏ గొప్పవాళ్ళని తీసుకున్నా ఒక సాధారణమైన సూత్రం ఏంటి, వితృష్ణ కలిగి ఉండడం. వితృష్ణ అంటే వాళ్ళ కోరిక లేదని కాదు. ఏంటి ఆయన కోరిక లేవంటే ఎందుకు లేదు, చాలా పెద్ద కోరిక, అందరిది మామూలు కోరిక ఉంటే నా పెద్ద కోరిక ఏమది, అందరికీ దొరకాల ఇది. ఒకడు వస్తాడు, నాకే దొరకాల, జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు, స్థానం కావచ్చు, గుర్తింపు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, స్త్రీ సౌఖ్యం కావచ్చు, ఏదైనా సరే నాకే దొరకాల అని వెళ్ళిన వాడు ఎవరు, వాడు మామూలు తృష్ణ కోరికలతో ఉన్నవాడు. వితృష్ణ అంటే ఏంటి, అందరూ సుఖంగా ఉండాలా, అందరూ బాగుండాలి, ఇది వితృష్ణ. చెప్పండి. అంటే తృష్ణ అన్నదాని ముందు అర్థమైతే వితృష్ణ అర్థమవుతుంది రవిజీ. తృష్ణ అనేది ఏంటంటే మనకి ఒక డిజైర్, కోరిక అని అనుకుందాము. ఆ కోరిక అనేసరికల్లా దాని డెఫినేషన్స్ మళ్ళీ మారిపోవచ్చు. మన కోరికలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది కోరిక ఏమంటే డబ్బు సంపాదించడం అనేది కోరిక అనుకుంటారు. కొంతమంది డబ్బు ఎందుకు సంపాదిస్తారంటే ప్రపంచాన్ని అందరికీ కూడా న్యాయం చేద్దాం అనుకున్న కోరిక కూడా ఉంటది. చాలా మందికి ఏంటంటే డబ్బులు, నాకు ఒకసారి కొంతమంది దీవిస్తుంటారు, ఏమని, నువ్వు బాగా డబ్బులు సంపాదించు, ఎందుకంటే నువ్వు డబ్బులు బాగా సంపాదిస్తే నువ్వు బాగా ప్రజలకు అందరికీ సేవ చేస్తావు, చాలా యాక్టివిటీస్ చేస్తావు అనేది దీవిస్తూ ఉంటారు. అక్కడ చూసారు, ఆ కోరిక ఏంటిది, వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు నేను బాగా డబ్బులు సంపాదించాలని. దాంట్లో తప్పులేదు. కానీ సంపాదించిన డబ్బులు ఎలా ఉంటుందంటే ఓ మురికి కాలువ లాంటిది రవిజీ. మురికి కాలువలు ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వ్యవస్థలో అది ఫ్రీగా ఫ్లో అవ్వకపోతే ఎలాగైతే మస్టోస్ అన్ని డెవలప్ అయిపోయి మనం ఎలా నాశనం అయిపోతామో, ఈ డబ్బులు కూడా వచ్చిన డబ్బులు గానీ మనం ఖర్చు పెట్టకపోతే సో ఆటోమేటిక్ కూడా అది కూడా మనకి మనల్ని దహించేస్తుంది. అందుకని ఫ్రీ ఫ్లో ఉన్న మెకానిజం ఉండాలి. ఎప్పుడేమవుతుంది, పాతది పోయి కొత్తది వస్తుంది. అంచేది ఏమవుతుందంటే ఇది బూమరాంగ్ ఎఫెక్ట్ అంటాం. మనం డబ్బులు సంపాదిస్తాము, సంపాదించిన డబ్బులు మనం ఎప్పుడైతే మనం మంచి కార్యక్రమాలు ఖర్చు పెడతామో బూమరాంగ్ ఎఫెక్ట్ మళ్ళా మనకి అంతే డబ్బులు దాని మీద ఇంకా రెట్టింపుగా ఇంకా స్పీడ్ గా మనకి డబ్బులు అని వస్తాయి అనమాట. దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము, మన మనసుకి ఎంతవరకు దాన్ని ఉపయోగపడుతుంది, దానికి సమాజంలో ఎంతవరకు దీన్ని మార్పు వస్తుంది, ఇలాంటివన్నీ ఆ దృష్టిలో వెళ్తే దాంట్లో నేను చేసిన కార్యక్రమాలు ఇందాక పంచుకుంటున్నాను తిరుమలేష్ తోటి. మనకి ఎన్నో మనం చదువుకున్న స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు లేక, నేనేమో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో నేను బెంచ్ మీద చదివితే ఇప్పుడేమో పిల్లలేమో నేల మీద చదువుతున్నారు. సో ఆ పరిస్థితుల్లో మనం తిరోగమనం అవుతున్నాం అన్న సంగతి తెలిసి మన బడి మన విధి అనే కార్యక్రమం స్టార్ట్ చేసి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోని బెంచెస్ ప్రొక్యూర్ చేశాము. అలాగే గుళ్ళు 800, 1000 సంవత్సరాలు పురాతనమైన గుళ్ళు అన్యక్రాంతం అయిపోతున్నాయి, ఎంతో చరిత్ర ఉన్న గుళ్ళు. సో అలా మన గుడి మన విధి అనే కార్యక్రమం చేస్తాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎప్పుడైతే చేశామో అది మనకి సంతృప్తినిస్తుంది. ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేశాను, ఈ రోజు నా డే నేను ఎలా గడిపాను అనేది నేను రోజు రాత్రి అనుకుంటాను. నేను నా డే నేను ఇవాల్యుయేట్ చేసుకుంటాను, పునఃసమీక్షించుకుంటాను. ఎస్, ఈ రోజు డే నేను చాలా బాగా గడిపాను అన్నది లేకపోతే నేను ఆ రోజు చాలా బాధపడతాను అనమాట. అంచితే ఉదయం లేచినప్పుడు ఈరోజు మంచి కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటాను, రాత్రికి ఎంత మంచి కార్యక్రమాలు చేశానని అనుకుంటాను. ఈ విధంగా వెళ్తే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది రవిజీ. డబ్బులు కొంతవరకే. నేను నా ప్రాక్టీస్ స్టార్టింగ్ లో నా ప్రాక్టీస్ చాలా పీక్ ఉండేది. ఎంత పీక్ ఉండేది, ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు ఓ రోజు అనిపించింది, నాకైతే డబ్బులు వస్తున్నాయి కానీ దీన్ని అవుట్ఫ్లో లేదు, దీన్ని ఖర్చు పెట్టడానికి టైం లేదు. డబ్బులు రావడం జరుగుతుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి టైం లేదు. అప్పుడు ఆ దాంట్లోంచి వచ్చిన ఇదే నేను చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు. కొన్ని స్లమ్ ఏరియాస్ లో బోర్స్ తవ్వించాను, కొన్ని స్లమ్ ఏరియాస్ లో వాటర్ ప్లాంట్స్ పెట్టించాను, విరివిగా మొక్కలు నాటాను, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాము. మార్నింగ్ అవర్స్ అన్ని కూడాను వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చాము. నా యొక్క హెల్త్ వీడియోస్ ద్వారా అవేర్నెస్ పట్టుకొస్తున్నాను. సాధ్యమైనంత వరకు జీవితాన్ని ఫ్రూట్ఫుల్ గా ఉపయోగపడేటట్టు చేద్దామన్నదే
నా యొక్క ఆలోచన రవిజీ. ఇది గుడ్ మెమరీస్, మంచి జ్ఞాపకాన్ని వదులుతుంది. ఏం చేస్తున్నది అంటే ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నీవు నిజంగా మంచి పనులు చేసి నువ్వు ఏదైతే సంపాదించుంటో ఆ డబ్బు ఏమిస్తుంది? మంచి మెమరీస్ని ఇస్తుంది, వినోదయ చిత్తాన్ని ఇస్తుంది. దట్ మెమరీస్ విల్ మేక్ యూ ప్లెజెంట్ మెమరీస్ ఇస్తుంది. యూ విల్ బి ఆల్వేస్ ఫీలింగ్ వావ్ వండర్ఫుల్, ఐ స్పెండ్ ఎ గుడ్ టైం. లేకపోతే మనకి ఎక్కడ బాధ కలుగుతుంటుందంటే ఎప్పుడు కూడా పాస్టే మనల్ని బాధ పెట్టేది. కాలం గడిచిపోయిందే, మనం ఏం చేయలేకపోయామే, కాలం గడిచిపోతుంది, మళ్ళీ ఇంక దగ్గర పడుతుంది సమయం, ఏం చేయలేకపోతున్నామే. ఇటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలంటే ఇది చాలా ముఖ్యం. ఇది లేకపోతే ఎంత సంపాదించావు అనేది నీకు ఏమి నిజంగా అన్నీ వదిలిపెట్టుకోవాల్సింది, నథింగ్ యూఆర్ గోయింగ్ టు క్యారీ. కానీ నీవు ఏ విధంగా సంపాదించావు, ఒకటి ఏ విధంగా ఖర్చు పెట్టావు, అది ఇంపార్టెంట్. ఏ విధంగా సంపాదించావు, ఏ విధంగా దాన్ని వినియోగించావు, దేనికోసం వినియోగించావు, ఇవి రెండే ప్రశ్నలు వేసుకోవచ్చు. ఎంతనా కావచ్చు, అర్థమైంది. ఒక బిచ్చగాడు వాడు పోయి బిచ్చం ఎత్తుకుని వస్తే వాడికి వచ్చిందని 10 మందితో అక్కడ ఉన్న వాళ్ళతో పంచుకొని తిన్నాడు అనుకో, బిచ్చగాడైనా కూడా వాడు అద్భుతంగా జీవిస్తాడు. వాడు బిచ్చగాడా లేకపోతే రాజా అనేది కాదు అక్కడ వ్యత్యాసం. వ్యత్యాసం ఏంటి అంటే ఏ విధంగా సంపాదిస్తున్నాడు, ఏ విధంగా దాన్ని వినియోగిస్తున్నాడు, ఇది చాలా ముఖ్యం. నీ కోరిక ఉందా అని, ఒక కోరిక ఏముందో తెలుసుకుంటే తర్వాత కోరిక ఉన్నది తెలుసుకుంటే తర్వాత వితృష్ణ అర్థం అవుతుంది. తృష్ణ కాదు, వితృష్ణ ఎట్లా అర్థం అవుతుంది? మనిషికి ఏదో నడుస్తుంది, జరుగుతుంది, ఏదో పిల్లల్లాగా ఆడుకుంటున్నాం, ఎగురుతున్నాం అనుకో, దానిలో నీకు తృష్ణ ఏం లేదు, వితృష్ణ లేదు. మహా అయితే ఏమే ఆడుకోదు ఇక్కడ రా అని పిలిచినప్పుడు ఆడుకుందాం అంటే వద్దన్నారే అనే బాధ తప్ప నాకేమో పొందాలని ఏమో చేయాలనేది ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే నేను ఒకటి చేయాలా, నాకు ఇది కావాలా అనేటువంటి ఒక తృష్ణ కలుగుతుందో అక్కడ కనుక సద్బుద్ధి కలిగిందనుకో, సద్బుద్ధితో ఏమవుతుంది? వితృష్ణ అయిపోతుంది. జస్ట్ కోరిక ఏమైపోతుంది అంటే ఆశ అనేది ఒక ఆశయం అయిపోతుంది. ఆశయంగా మారిపోతుంది ఆటోమేటిక్గా. అంతవరకు ఆశలే ఉంటుంది, అది ఆశయంగా మారిపోతుంది. ఇది వితృష్ణ అంటే. రవిజీ, జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది రవిజీ. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక డాక్టర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ప్రాక్టీస్ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ రావాలి, నేను చాలా పికప్ అవ్వాలి అన్నది కోరిక చాలా దృఢంగా ఉంటది. అలా కొంత టైం గడిచేసరికి అలాగే అర్థం అవుతుంది, నేను చాలా పోగొట్టుకుంటున్నాను, కాలం అంతా దీనికి అయిపోతుంది, దీనికంటే నా లైఫ్ అంతా ఒకటి కాదు, లైఫ్ మల్టీ డైమెన్షనల్. ఏదైతే ఈ మల్టీ డైమెన్షనల్ లైఫ్ లో ఏది తీరట్లేదు అన్న కోరిక తెలిసరికి వెళ్ళాను, వాడికి ఇంపార్టెంట్ జీవితం అంతా అయిపోతుంది. ఇప్పటికీ చాలా మంది అది బయటకు రాదు, దాన్ని గమనించరు. నేను ఒకసారి అనుకున్నాను, నేను పద్మమ్మ ఒకసారి కూర్చొని అసలు మన ఇద్దరం జీవించడానికి అసలు మనకి ఎంత డబ్బు అవసరం ఉంటుంది అన్నది ఆలోచిస్తే, మా యొక్క లైఫ్ స్టైల్ లెక్కేసుకుంటే మాకు 25,000 కంటే ఎక్కువ అక్కర్లే. చిత్రం ఏంటంటే 25,000 కంటే ఎక్కువ అక్కర్లే. కానీ ఆ 25,000 జీతం ఉన్న వాళ్ళు హాస్పిటల్ నాకు చాలా మంది ఉన్నారు. ఒక స్టేజ్కి వచ్చినది అనిపిస్తుంది అనమాట, ఏంటి ఏం పనికి వస్తుంది మన ఆనందాన్ని కలిగించలేని ఈ ప్రాక్టీస్ కానీ, ఈ జీవితం కానీ ఏంటి అనిపిస్తుంది. మన చరిత్రలో రోజు రాసుకోవడానికి, ఈ రోజు రాసుకునే పేజీలో, హిస్టరీలో, నా పేజీలో ఈ రోజు ఏముంది అంటే ఏమి లేకపోతే ఆ పేజీ ఖాళీ ఉంటుంది రవిజీ. మనం డైరీ ఓపెన్ చేసి మన లైఫ్ లో ఒకసారి పేజీలు అలా తిరిగేస్తాం అనుకోండి, అన్ని ఎంటీ పేజెస్ ఉన్నాయి అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తుంది. సో మనకి ఆ పేజెస్ ఫిల్ అవ్వాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ టు ది కమ్యూనిటీ, టు ది నేచర్, టు ది ఫ్యామిలీ, ఫర్ మై సెల్ఫ్. ఈ 4 కోరికలు ఉండాలి. అదే ఆ కోరికలు ఉండాలి రవి, ఈ 4 ఉండాలి. దాంట్లో ఉన్న ఆనందాన్ని చాలా మంది తెలియదు. ఆనందం ఈ విధంగా కూడా ఆనందపడవచ్చు అనే సంగతి తెలియదు. తెలిసేటప్పటికీ జీవితం అయిపోతుంది. సమయం, అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు కాపాడేవి ఇవేవి కాదు, నీ డబ్బు కాదు, నీకున్నటువంటి ఏది, నన్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, ఓన్లీ దట్ ఎబిలిటీ టు సీ గాడ్ ఇన్ అదర్స్, దట్ మ్యాటర్స్. ఇతరుల్లో దైవత్వాన్ని చూడగలగడం మాత్రమే మనల్ని కాపాడుతుంది. మనం ఇతరుల్లో దైవత్వాన్ని చూడనప్పుడే మనం వేరే వాటి వెనక పడతాం. దీని ద్వారా ఏదో పొందాలనుకుంటాం, ఆస్తుల ద్వారానో, లేకపోతే అంతస్తుల ద్వారానో, లేకపోతే పరపతుల ద్వారానో, లేకపోతే ఇంకేదాని ద్వారానో, మన పదవుల ద్వారానో పొందాలనుకుంటాం. నిజంగా ఎదుటి వ్యక్తులు కనుక దైవత్వాన్ని చూస్తూ వస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు సహకరిస్తాడు. ఓకే,
ఓకే, తప్పకుండా సహకరిస్తాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని అందిస్తాడు. ఫైనల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? ఒకటే, ఉంటావా పోతావా. ఉంటే ఎలా ఉండాలా, పోతే ఎలా పోవాలా, ఇవి తెలియాలి మనుషులు. ఉంటే ఎలా ఉండాలో, పోతాం గ్యారంటీగా. పోతే ఎలా పోవాలా, ఇవి రెండు కావాలి. ఇవి తెలియకపోతే మనిషికి, దీని విలువ తెలియకపోతే ఉంటానులే అనుకొని ఉండడం లేదు, పోతానేమో అని భయంతో బతకడం లేదు. ఎంత విచిత్రం. శంకరాచార్య చెప్తున్నది, ఇట్ ఈస్ లైక్ డెస్పరేట్లీ ఈస్ టెలింగ్, రే ఇంత జ్ఞానం అంత కాదురా కావాల్సింది. ఎందుకంటే ఏమన్నా చెప్తే దాన్ని మళ్ళీ ఒక సిద్ధాంతంగా, ఒక లా, ఒక రూల్గా, ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని నాకు తెలుసు అనుకోండి. కాదు, ఆర్ యూ లివింగ్ బై ఇట్ ఆర్ నాట్, దట్స్ వాట్ మ్యాటర్స్. అదే ఏదైనా ఒకటి ఇస్తే అదే అందరికీ సేవ చేయాలా, అందరూ బాగుండాలా, గురుగారు చెప్పారు ఇలా, ఏమొచ్చింది, నువ్వేం చేస్తావు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇన్ వాట్ వే యూ ఆర్ రియల్లీ లివింగ్ లైక్ దట్. అవునా కదా? మళ్ళీ ఎక్కడ పోతున్నావు, మళ్ళీ ఇదంతా విన్నాక ఈ కార్యక్రమం నాకు ఏం చేస్తున్నావు, ఎలా సంపాదించుకోవాలా, ఎలా పెట్టుకోవాలా, ఎలా దాచిపెట్టుకోవాలా, దానిలోకి వస్తుంది. ఏమైంది? ఎంత అద్భుతమైంది ఒక ఉదాహరణ చెప్పారు. మురిక్కాలు ఉన్నట్లు అది ప్రవహిస్తుంటే వాసన కొట్టదు, నిలిస్తే చెప్పు గబ్బు కొడుతుంది. అది వెళ్ళిపోతూ ఉంటే ఇట్ విల్ బి మూవింగ్, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ యాజ్ ఇట్ మూవ్స్ ఇట్ కమ్స్ ఆల్సో. అది వెళ్తుంటే వస్తుంటుంది, పెట్టుకుంటే రాదు అది. యూనో, ఇది విచిత్రమే. అందుకే వచ్చిందని ఏ విధంగా సద్వినియోగపరుస్తావు. ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ వేసుకొని చూడండి. ఇది క్వశ్చన్ అంతే, ఒకే ఒక చిన్న ప్రశ్న. వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. తెలుగులో అయితే నేనేం చేస్తున్నాను దాన్ని ఎందుకోసం చేస్తున్నా, ఏం చేస్తున్నా, దీన్ని ఎందుకోసం చేస్తున్నా ప్రశ్న వేసుకోండి. ఓకే, ఉద్యోగం ఉండొచ్చు, కొంతమంది రిటైర్డ్ లైఫ్ అనేది ఒకటి పెట్టుకుంటారు. రిటైర్డ్ లైఫ్ అనేది కూడా ఒకటేదో పనిలాగా పెట్టుకుంటారు. యాక్చువల్లీ రిటైర్డ్ లైఫ్ అంటే తెలియదు, చాలా పని చేయకుండా ఉండడమే ఒక పనిగా పెట్టుకుంటారు. నేను ఇప్పుడు రిటైర్ కదా కాబట్టి ఏమీ చేయను. ఎవరన్నారు? నీకు ఆ పని లేదు కాబట్టి ఇంకేమన్నా గొప్ప పని చేయి. ఇన్ని రోజులు నువ్వు నీ కోసం తాపత్రయపడ్డావు, కానీ ఇప్పుడన్నా నువ్వు అందరి కోసం ఏమైనా చెయ్యి. అది రిటైర్డ్ లైఫ్. అంతే తప్ప రిటైర్ అయిపోయినాను, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు పాస్తులు ఎక్కడెక్కడ ఉన్నది అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను, తర్వాత దానికోసం ఈ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, ఈ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాను, పాపం చూస్తుంటాను. ఈ అన్ని చుట్టూ తిరిగే వాళ్ళందరూ కూడా ఈ ముసలి వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్ కోసం తిరగడం, దీనికోసం తిరగడం, దానిలో అయిపోయింది. ఎందుకు అయిపోయింది అట్లా అంటే, వాళ్ళ జీవితం ఎన్ని ఏండ్లు గడిచినా, 50 ఏండ్లు 60 ఏండ్లు అన్ని సంవత్సరాలు ఏం చేశారు? వట్టి స్వార్థంతోనే జీవించి పాపం వాళ్ళకి ఇంకోటి ఆలోచించేటువంటి బుర్ర కూడా లేకుండా ఆలోచన రాను కదా. చెప్పేవాళ్ళకి భయం వేస్తుంది, ఉన్నది ఇచ్చేస్తే నన్ను ఎవరు చూసుకుంటారు అనే భయం అయిపోయింది. తను బలంగా ఉన్నప్పుడు ఇస్తూ వచ్చుంటే వస్తుందిలే అనే ధీమా ఉండేది, లేకపోతే పర్వాలేదు పోదాం లేదని. అంతగా మనం నిష్ప్రయోజకులమైనా అనుకో ప్రపంచంలో, నా నుంచి ఎవరికి ఉపయోగం లేదనుకో, ఏం పోతే పోతాం అంతే కదా. ఏముంది పెద్ద పోగొట్టుకునేది? ఈ భయం నుంచి బయటికి రాని యొక్క కారణం ఇదే. అందుకోసమే ఈ ప్రశ్న వేసుకుని చాలు, పెద్ద ప్రశ్న, ఒకే ఒక క్వశ్చన్, వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా.